హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతోటి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ గ్రేవీ కర్రీ రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. చాలామంది దొండకాయ తినడానికి ఇష్టపడరు. ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కర్రీ కోసం నేనైతే ఒక పావు కేజీ దొండకాయని తీసుకున్నాను. దొండకాయని తీసుకొని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలండి. మజ్జిగ కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది, ప్లస్ మసాలాని కూడా దొండకాయకి మంచిగా పడుతుందన్నమాట. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్ తీసేసుకున్నాను. డైరెక్ట్గా కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వేసి ఒకసారి వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 యాలుక్కాయలు, 2-3 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, నేను ఇక్కడ కాజు యాడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాజు కానీ నువ్వులు కానీ వేస్తే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. నేను కాజు నువ్వులు 2 యాడ్ చేస్తున్నాను. ఒక 10 కాజు, 1 టేబుల్ స్పూను నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన టమోటాను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేవీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు అదే కుక్కర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అవి దూరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేయటం వలన దొండకాయ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది, ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. పెద్ద హడావిడి ఏమీ చేయకుండా కుక్కర్ ఉంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది రెసిపీ అనేది. ఇలా ఒకసారి ఆనియన్స్ని వేగాక ఇందులోనే పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపప్పు దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ అనేది మాడిపోకుండా ఉండడానికి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది మాడిపోకుండా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. అలా ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే గ్రేవీని ఉడికించుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు అనేది చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కర్రీ పులుపు వచ్చేస్తుంది, కర్రీ అంతా పాడైపోతుంది. ఇంకా చింతపండు వాటర్ పోసుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఒకసారి బాయిల్ అవుతున్న స్టేజ్లోని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆవిరంతా పోయింది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. మూత ఓపెన్ చేయగానే స్మెల్ అయితే భలే వచ్చిందండి. ఒకసారి మొత్తం కలుపుకొని గ్రేవీ ఏమైనా థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే గ్రేవీ కొంచెం పలచబడుతుందండి. గ్రేవీ చల్లారేకుంది కొంచెం థిక్గా అవుతుంది. సో మనకు కావాల్సిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలా సరిపోయిందండి. దొండకాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇదండి రెసిపీ అయితే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమంది ఈ విధంగా కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పెద్ద మోటివేషన్ అవుతుంది.